పాట సంఖ్య 178. పొందితిని నేను ప్రభువా నీ నుండి. 178 మరొక పాటల పుస్తకం 176, మరొక పాటల పుస్తకం 703. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ
పార్ట్ సంఖ్య 200 అదే సమయంలో 198 పార్ట్ సంఖ్య 200 అదే సమయంలో మరో పాఠం పుస్తకం 198 మరో పాఠం పుస్తకం 760 హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. మీరు పెద్దగా పాడలేదనుకోండి, చివరి పాట నిలబడి 2 సార్లు మీరే పాడాల్సి వస్తుంది. నాయన ఆరాధనలో డల్గా ఉండొద్దు, ప్రభుని స్తుతించేది సాతానుడికి అవకాశం ఇవ్వదు. అర్థం కదా? ఇదంతా చచ్చేంతవరకు ఉండే పనే. బాగోలేంది, రుక్కులు, రోగము, మూలిగేది, అలసట పడేది, ఇవన్నీ మామూలే. ఎలక్ట్రిక్ ఉండండి, డల్గా ఉంటే ఊరుకో. అది గమనించాలి. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా.
Hallelujah,
దేవుని వాక్యంలోనికి వెళ్ళక ముందు, ఆరాధన వర్తమానంలోనికి వెళ్ళక ముందు మనం బైబిల్ ఎత్తి బైబిల్ ఫాలో కావాలి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమ కూడా నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి, దేవుని వాక్యంలో నుండి మాట చదువుకుంటాం. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 26, 27 వచనాలను చదువుకుంటాం. ఇరవై 26, 27 వచనాలను చదువుకుంటాం. పాత నిబంధనల నుండి పేజీ నెంబర్ 252. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 26, 27 వచనాలను అందరం కలిపి చదువుకుంటాం. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడు అయినవి, నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంచెను అది అధికమైనది. అయ్యయ్యో, బలాఢ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నదులు నశించిపోయిరి. మరో భాగం చదువుకుంటాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19-20 వచనాలు కూడా చదువుకుంటాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19-20 వచనాలను అందరం కలిపి చదువుకుంటాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుంటాం. ఆయనే మొదట మనల్ని ప్రేమించిన గనుక మనము ప్రేమించున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూపిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. చదువుబడిన లేఖన భాగాలను దేవుడు మన కొరకై దీవెనకరంగా చేరుగాక. చదివిన భాగంలో 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 26వ వచనము అందరం కలిపి చదువుకుంటాం. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడై ఉంచువి, నీ నిమిత్తము నేను బహు శోకం నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. ఇప్పుడు ఈ యొక్క మాట ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? దావీదు యోనాతానుతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే యోనాతాను ఏం చూపించినాడు ఇక్కడ? ఆయన చూపించిన ప్రేమంట ఎంత మంచి మాట ఉందంట అక్కడ చూడండి. ఆ ప్రేమ బహు వింతైనది. ఈ ప్రేమ ఎలాంటిదంటే వింతైన ప్రేమ. అంటే యోనాతానుకు దావీదు ఎడల ఉన్నటువంటి ప్రేమ
బహు వింతైనది అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తే దేవుడు నా గమనానికి తెచ్చింది. ఇక్కడ వారి యొక్క మరి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క స్నేహం, ఆ ప్రేమ, ఆ బంధం అనేది అక్కడ మనం చూస్తా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను ఆరాధించడానికి ఎందుకని ఆరాధించాలంటే దావీదు ఎడల యోనాతాను చూపించినటువంటి ప్రేమంట బహు వింతైనది. అంటే యోనాతాను దావీదు ఎడల చూపించిన ప్రేమ అంత వింత అయితే యేసుక్రీస్తు వారు ఆయన కలువరి శిలువలో చూపించినటువంటి ప్రేమ అని అంటాను ఇంకా దాన్ని వర్ణించలేనటువంటి రీతిలో వింతైన ప్రేమ చూపించినాడు. అందుకని ఈ యొక్క ఆరాధన వర్తమానంలో ఆయన ప్రేమను చెప్పకుండా నేను ఉండలేను. ఒక పాపిని ప్రేమించడం అంటే అంత సామాన్యమైన సంగతి కాదు. ఆ పాపిని ప్రేమించడం మాత్రమే కాదు, ఒక తన యొక్క కుమారునిగా స్వీకరించి పరిశుద్ధత ఇచ్చినటువంటి ప్రేమ, తన యొక్క ఉన్నతమైనటువంటి ఉండేటటువంటి స్థితిలో ఆయన ఉండేటటువంటి స్థలములో నన్ను ఉంచినటువంటి ఆ ప్రేమకు మనము బదులేమి ఇవ్వలేము కానీ రుణస్థులమే కానీ ఈ నా స్తుతి ఆరాధన ఆయనకు సమర్పించబద్ధులమై ఉన్నాం. ఎందుకంటే యోనాతాను చూపించిన ప్రేమే దావీదు పట్ల వింత అయితే ఆ ప్రేమ నాయడలు ఎట్లాంటిదంట ఇంకా బహు 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 వింతైనది, ఎక్కువైనది, ఇక వర్ణించలేనిది అని నేను అంటాను. అంటే వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి కాన్వర్జేషన్, వారి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఎంత ప్రాముఖ్యంగా కనబడుతుందో మనం చూడవచ్చు. తను కూడా ఒకప్పుడు భయంకరమైనటువంటి స్థితిలో, పాపులంగా ఉన్నప్పుడు, దూరంగా ఉన్నప్పుడు, దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన ఈ స్థితిలో ఉంచి నన్ను ఆరాధించడానికి ఏం చేసినాడు? కారుకులుగా చేసినాడు. ఆయనే ప్రేమ చూపించకపోతే. అందుకని చదివిన ఆ భాగాన్ని చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఆయనే మొదట మనలను ప్రేమించిన గనుక మనము ప్రేమించున్నాం. ఏంటంట? మనం ప్రేమించలా, ఆయనే మొదట ప్రేమించినాడు. ఎంత ధన్యులం అంటే మనం ఒక పాపిని మొదట ఆయనే ప్రేమించి పరిశుద్ధునిగా చేసి ఆయన మందిరావడంలోనికి ఆయన తీసుకొచ్చి కూర్చుండి పెట్టాడంటే ఎంత గొప్ప ధన్యులమో, ఎంత గొప్ప అర్హులంగా చేయబడ్డామో, ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి స్థలములో ఉన్నామో అది మనం గుర్తు చేసుకునే వారంగా ఉండి ఆత్మతో సత్యముతో ఆరాధించ బద్ధులమై ఉంటున్నాము అనేది. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే ఏ కారణం లేకుండా ఆయన నన్ను ఏం చేసినాడు అంటే ఏ కారణం లేకుండా ఇప్పుడు ఏం చేశాడు? యోనాతాను దావీదుని ప్రేమించినాడు. నిష్కారణంగా నన్ను ఆయన ప్రేమించినాడు. దావీదే యోనాతానే దావీదుని అంతగా ప్రేమిస్తే ఏ కారణం లేకుండా నిష్కారణముగా, అంటే నిష్కారణం అంటే కారణం లేకుండా, ఏ కారణం లేకుండా నన్ను ప్రేమించినాడు. ఆయన నీ దగ్గర నా దగ్గర నుండి ఏమి బదులు ఆశించకుండా. అందుకనే యెహోలోకంలో ఉన్న ప్రేమ ఏంటంటే ఓ చిన్న క్యాప్షన్ ఏంటంటే నువ్వు నాకేమిస్తావు, నువ్వు నాకేం చేస్తావు, నువ్వు నాకేమిస్తావు, నా కొరకు ఏం తెచ్చేవని దాంట్లోనే మనం కొంచెం చేస్తే దాన్ని బదులు ఖచ్చితంగా అడిగే వారంగా ఆశించే వారంగా ఉంటాం. ఆయన ఏ కారణం లేకుండా నన్ను ప్రేమించిన దేవుడుగా ఉండి ఆయన జన్మించి జీవించి ఆ కలువరి శిలువలో ఆయన రక్తం అంతా కాచి గత వారం చూస్తూ వచ్చి ఏం చేశాము? ఆయన రక్తముతో నన్ను ఏం చేశాడు? ప్రతి పాపాన్ని, సమస్త దుర్నీతి నుండి నన్ను ఏం చేసినాడు? కడిగినాడు. ఎంత ప్రేమను తలపోసుకుని మొట్టమొదట యోనాతాను దావీదును ప్రేమించినట్లుగా నన్ను ఆయన మొదట ప్రేమించినాడు. అంటే యోనాతానుకే దావీదు ఎడల అంత ప్రేమ ఉంటే నీ ఎడలు నా ఎడలు ఆయనకి ఎంత ప్రేమ ఉందో గమనించాలి. ఆ ప్రేమ ఏంటంటే ఆ కలువరి శిలువలో నీ కొరకై నా కొరకై వేలాడి
ఆయన రక్తమంతా కార్చే రక్తంలో నిన్ను కడిగి పరిశుద్ధునిగా చేసినటువంటి ప్రేమ. అందుకనే ఆయనకు ఒక ప్రేమలు చాలా ఉన్నాయి, కానీ ఆయనకు సంబంధించిన ప్రేమ ఒకటి ఉంది. ఏంటది? అగాపే ప్రేమ. అంటే ఏమాత్రం కూడా విలువ కట్టలేనిది, ఇన్ఫినిటివ్ లవ్. అలాంటి అగాపే ప్రేమతో నన్ను ప్రేమిస్తే ఇది నన్ను ఏం చేయక్కర్లేదు, కానీ హృదయం మారా నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే పరిశుద్ధముగా ఆరాధించటమే. అందుకని పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుని ప్రభుని చూడలేదు. దేవుని కాదు, ప్రభుని చూడడు పరిశుద్ధత లేకుండా. అందుకని ఆ పరిశుద్ధత నీకు నాకు ఇచ్చాడు కనుక ఆరాధించేటప్పుడు ఏదో అలవాటుగా యాంత్రికంగా కాదు, కానీ పరిశుద్ధముగా ఆరాధించాలి. ఎందుకు? ఏ కారణం లేకుండా యోనాతాను దావీదుని ప్రేమించినట్లుగా ఆయనే నన్ను మొదట ప్రేమించిన కారణం చేత మొదటి తలంపులో ఎందుకని ఆరాధించాలంటే నీ ఎడల నా ఎడల చూపించినటువంటి ఆ ప్రేమ తలపోసుకుని ఆరాధించబద్దులు విన్నాం. ఇక్కడ చదివినటువంటి భాగంలో యోనాతాను దావీదు కనబడుతున్నాడు, కానీ నీ నా జీవితంలో ఎవరున్నారు? పరమ యోనాతానుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నాడు. ఆయన నీ నా హృదయంలోనికి వచ్చినాడు. నీ నా హృదయంలో ఉన్నటువంటి భయంకరమైన ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే గనక హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది. ఆ వ్యాధి అంతటిని, ఆ పాపమంతటిని, ఆ చెడుగంతటిని తీసివేసినాడు. మొట్టమొదట కారణం, మొదట ఆయన ప్రేమించాడు మనలను. యోనాతాను దావీదును ప్రేమించినట్లే నన్ను ఆయన ప్రేమించాడు. యోనాతానుకు దావీదు ఎడల అంత ప్రేమ ఉంటే ఇంకా నీ ఎడల నా ఎడల ఎంతో ప్రేమ ఉండి ఆయన ప్రాణమే నీ కొరకు నా కొరకు అర్పించినటువంటి ఈ ప్రేమను తలపోసుకొని మొదటి కారణంగా ఆరాధించబద్దులమై ఉంటున్నాము. అందుకని 20వ వచనం చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం చదవాలి త్వరగా. ఎవడైనను చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు ఏమవుతాడంట? అబద్ధికుడు. అంటే ఒక మాటలో నిజంగా తన యొక్క సహోదరుని ప్రేమించే అనుభవం, స్నేహితుని ప్రేమించేటటువంటి అనుభవం అనేది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అక్కడ వాళ్ళిద్దరు స్నేహితులే. అందుకని మనం చదివిన భాగంలో కూడా అక్కడ ఒక మాట ఉంది. ఎట్లా చూపించాడంట? స్త్రీలు చూపించే ప్రేమ కంటే, ఆ మాట కూడా చదవండి. స్త్రీలు చూపు ప్రేమ కంటేను, ఆ స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది, బహు వింతైనదంట. అదే సమయంలో అది అధికమైనది. ఎంత ప్రాముఖ్యమైనది అంటే అది అధికమైందంటే నీ నా జీవితంలో శిరస్సు నుండి పాదముల వరకు పాపముతో, చెడుగుతో, కంపుతో, శాపముతో నిండి ఉన్న మనలను అధికమైనటువంటి ఆ యొక్క ప్రేమను చూపించి ఏం చేసినాడు? కల్వరి సిలువలో శాపగ్రహగా వేలాడి చూపించిన ఆ ప్రేమను తలపోసుకో. అందుకని అధికమైనది. ఆ ఇద్దరిని జ్ఞాపకం చేసుకుంటే యోనాతాను పరమ యోనాతాను ప్రభు యేసుక్రీస్తు వారు నన్ను దావీదు వలె ఉన్నటువంటి మనలను ఏం చేస్తున్నాడు? ఆయన ఎంతో ప్రేమించడన్న సంగతి తలపోసుకుని ఆరాధించబద్దులమైన. రెండో మాట చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం త్వరగా. మరియు యోనాతాను తన దుప్పటిని, కత్తిని, తన విల్లును, నడికట్టును దావీదుకి ఇచ్చాను. చాలు. ఏం చేసాడంట? తన యొక్క దుప్పటిని, తన కత్తిని, విల్లును, నడికట్టును దావీదుకు ఇచ్చినాడు. అంటే ఏం చేసినాడు? ఇప్పుడు దావీదు ఎదుట ఇప్పుడు ఏమయ్యాడు? యోనాతాను ఏమయ్యాడు? దావీదు ఎదుట రిక్తుడయ్యాడు. అంటే తనకిచ్చాడంటే ఏంటంటే ఎంతో తగ్గించుకున్నాడు. అంటే నన్ను నిజమైన అనుభవంలోనికి తీసుకురావడం కొరకాయ ఆయన రిక్తుడయ్యాడు. అంటే రిక్తుడంటే ఏమీ లేనివాడుగా, వాస్తవానికి ఎదుటి వ్యక్తి దగ్గర కత్తి ఉంది, విల్లుందంటే వాళ్ళు ఎట్టుంటారు?
ధీటుగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. కానీ ఏం చేశాడు? దావీదుకి ఏం చేసినాడంట? తన దుప్పటిని, తన కత్తిని విల్లుని ఇచ్చేసినాడు. అంటే ఆ నడికట్టును ఇచ్చివేసినాడు. ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే దుప్పటి కత్తిని ఇచ్చేసినటువంటి అనుభవం ఏంటంటే అక్కడ 4 విధానాలు కనబడుతున్నాయి. దుప్పటి, కత్తి, దాని తర్వాత విల్లు, నడికట్టు, 4టిని ఇచ్చివేసినాడంటే నిజంగా దావీదు ఎడల యోనాతానుకు ఉన్నటువంటి ఆ కన్సర్న్, ఆ బాధ్యత, అంటే నాకంటే ఇంకెక్కువగా ఉండాలనేటటువంటి స్థితి, అంటే లేకపోతే ఇంకొక మాటలో చెప్పాలంటే నాతో సమానముగా ఉండాలని ఉన్నటువంటి ఆ గొప్ప ప్రేమ. అంటే అక్కడ రిక్తుడైనటువంటి అనుభవం. నీ కొరకు, నా కొరకు ఆ పరమ యోనాతాను ప్రభువైన యేసుక్రీస్తు వారు రిక్తుడయ్యాడు. రిక్తుడంటే నాకు ఆ మాట బాగా ఇష్టం. రిక్తుడంటే ఏమీ లేనివాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆ మాట ఆ రిక్తుడైపోయినటువంటి, ఆ యొక్క పేదవాడుగా అయిపోయినటువంటి స్థితి, దాని తర్వాత తగ్గించుకున్న స్థితి చూస్తే ఆయన కలవరి సిలువలో ఆయన యొక్క రూపమంతా మనం చూస్తే గనక చూడనలను వారిగా ఉన్న స్థితి, అంతగా నేను నన్ను ప్రేమించి, అంతగా నిన్ను కోరుకుని ఆయన నీ కొరకై నా కొరకై రిక్తుడైపోయినాడు. అంటే యోనాతాను దావీదు కొరకు ఎంత తగ్గించుకున్న అనుభవం, ఎంత రిక్తుడైనటువంటి అనుభవానికి వచ్చినాడో నీ కొరకు, నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన జన్మలో, జీవితంలో, ఆ కలవరి సేవలో శాపగ్రహంగా వేలాడేటటువంటి స్థితిలోనికి వచ్చాడు. నీ కొరకు, నా కొరకు ఏమైనాడు? రిక్తుడైనాడు. ఆ కారణం చేత నీవు నేను ఆరాధించబద్దులమైనావు. ఆయన ఎంత బలవంతుడో ఏమైపోయినాడు? నీ కొరకు, నా కొరకు ఏమైపోయినాడు? బలహీనుడైపోయినాడు. ఆయన ఎంత రూపవంతుడో ఆయన రూపమంతా కోల్పోయినాడు. అందుకని ఆయన రిక్తుడయ్యాడు. యోనాతాను దావీదు విషయంలో ఎంతగా రిక్తుడయ్యాడో, ఎట్లా రిక్తుడయ్యాడు? ఎవరైనా ఏదైనా ఆధిక్యత ఉంటే అది ఇచ్చేస్తారా? చెప్పండి. కానీ ఆధిక్యత ఏంటంటే దుప్పటి, కత్తి, విల్లు, నడికట్టు, ఆ 4టిని ఇచ్చేసారు. చదవండి అన్నమాట. మనం అంటే యోనాతాను తన దుప్పటిని, కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదుకి ఇచ్చాను. కాబట్టి తీసి దావీదుకి ఇచ్చాను అంటే దావీదు మీద ఉన్నటువంటి ఆ ప్రేమతో కూడిన బాధ్యత, లేకపోతే ఆ కన్సర్న్ అనేది మనం చూస్తే గనుక ఆయన దావీదు ఎదుట ఏమైనాడు? రిక్తుడైనంటే ఏంటి? అక్కడ తగ్గించుకున్నాడు. అంటే నీ కొరకు, నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు తగ్గించుకున్ననులో ఆరాధించబద్దులమైన. చూడండి ఒక మాట, 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం. రాజేష్ చదువు. 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి సేవకుడైన దావీదు నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదమును చేసిన వాడు కాక బహుమేలు చేసిన గనుక రాజా నీవు అతని విషయములలో ఏ పాపము చేయకుందువు గాక. అంటే ఇక్కడ 3వ తలంపు ఏంటంటే యోనాతాను దావీదు విషయంలో ఏం చేశాడు? తన తండ్రి ఎదుట విజ్ఞాపన చేశాడు. రాజా, ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి ఎదుట నీ కొరకు, నా కొరకు ఈ దినం వరకు ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకని నీవు నేను ఈ దినం వరకు సజీవులంగా ఉన్నావు. ఆయన ఇంటిలో ఆరాధించడానికి బద్దులుగా చేస్తున్నాడు. అంటే ఇది ఊరికనే రాలేదు, ఆయన ప్రేమించినాడు మొదట. రెండవదిగా ఆయన రిక్తుడయ్యాడు, తగ్గించుకున్నాడు మొదట. దాని తర్వాత ఆయన నీ కొరకు, నా కొరకు మొదట ఆయన విజ్ఞాపన చేశాడు. నేను నన్ను కోరుకుని ఆ దినం నుండి ఈ దినం వరకు ఏం చేస్తున్నాడంట? తండ్రి ఎదుట ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపన చేస్తున్నాడు. ఎంత ప్రేమ కలిగిన ప్రభు! ఈ యొక్క ప్రభు దగ్గరికి రావడానికి ఆయన నీ కొరకు, నా కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేసిన వాడిగా ఉన్నాడు. యోనాతాను
దావీదు విషయంలో తన తండ్రి అయిన సౌలు దగ్గర ఏం చేస్తున్నాడు? అతడు నీ విషయంలో ఏ తప్పిదమో చేసిన వాడు కాదు. అంటే అక్కడ దావీదు తప్పిదం చేయలేదు, కానీ మనం ఎలాంటి వారు? తప్పిదాలు చేసిన వారమే. నిలువెత్తున పాపముతో కోపముతో ఉన్న ఎంతో తలకు వెంట్రుకల కంటే మించినటువంటి పాపాలని అయినప్పటికీ కూడా తండ్రి ఎదుట విజ్ఞాపన చేసిన అనుభవం బట్టి మనం ఆరాధించబద్దులమైనాం. యోనాతాను దావీదు విషయంలో తండ్రి ఎదుట ఎలాగైతే విజ్ఞాపన చేశాడో, నీనా ప్రభు యేసుక్రీస్తు వారు 2021 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చి నీకు నాకు రక్షణ ప్రసాదించి ఆదిల నుండి ఈ దినం వరకు తండ్రి ఎదుట విజ్ఞాపన చేసే కుమారుడిగా ఉన్నాడు. ఆ కుమారుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, నిజమైనటువంటి అనుభవంలో యోనాతాను దావీదుగా చూపించిన ఆ యొక్క విధానం మనం చూస్తే, మొట్టమొదట ప్రేమించాడు, తర్వాత రిక్తుడయ్యాడు, తర్వాత ఏం చేశాడు? విజ్ఞాపన చేస్తున్నాడు, మనమే చేస్తున్నాడు తండ్రి ఎదుట. నీ కొరకు నా కొరకు ఆయన చేసినటువంటి విజ్ఞాపన తలపోసుకుని మనం ఆరాధించబద్దులమైనాం. అందుకనే ఆయన నీ కొరకు నా కొరకు నిరంతరము ఈ దినం వరకు, ఈ క్షణం వరకు ఆయన విజ్ఞాపన చేసేదాని కొరకై ఆరాధించబద్దులమైంటున్నాం. మూడవ తలంపు ఏంటంటే, మొదట ప్రేమించినాడు, రెండవదిగా రిక్తుడైనాడు, మూడవదిగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. నాలుగో మాట చూడండి, ఒక మాట. నిజంగా మొదటి సమయాల గ్రంథం 20వ అధ్యాయం చదువుకోటి లేక చదవండమ్మా. మొదటి సమయాల గ్రంథం 20వ అధ్యాయం 31, 32 వచనాలు చదవండి. మొదటి సమయాల గ్రంథం 20వ అధ్యాయము 31, 32 వచనాలు. యెషై కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకైనను నీ రాజ్యముకైనను స్థిరత కలుగు కదా. స్థిరత కలుగుదు కదా. కాబట్టి నువ్వు వర్తమానం పంపి అతను నా దగ్గరకు రప్పించుము. నిజముగా అతడు నిజముగా మరణమునకు అర్హుడని చెప్పాను. అంటే దేనికి? మేలు చేసిన దాని కొరకై దావీదు విషయంలో ఏమన్నాడు? అక్కడ ఏమన్నాడు? దావీదు నిమిత్తము ఏం చేశాడంట? అతడు చదవండి, ఇంకా కింద చదవండి. యోనాతాను ఎందుకు మరణ శిక్ష పొందవలెను? అతడు ఏమి చేశాడు? సౌలును అడగగా సౌలు అతన్ని పొడవలనని ఈట విసిరెను. అంటే చదవండి. అందువలన తన తండ్రి దావీదును చంపనుద్దేశం కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకుని అత్యాగ్రహుడై బలయుద్ధును లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై మరునాడు భోజనము చేయకుండా. అంటే ఇక్కడ దావీదు నిమిత్తము ఆయన ఏమయ్యాడంటే మాట పడిన వాడుగా ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే వీటి విసిరింది ఎవరి మీద? ఎవరి మీద? దావీదు మీద సౌలు విసిరితే ఆ యొక్క అనుభవాన్ని చూసి ఇప్పుడు దావీదు విషయంలో సౌలుకి ఏ ఉద్దేశం అని తెలుసుకున్నాడు? సంపన్నుద్దేశము కలిగి ఉన్నాడని తను తెలుసుకున్నాడు. అంటే ఒక్క మాటలో ఎవరక్కడ చెప్పింది? ఎవరక్కడ మాట్లాడింది? యోనాతాను తండ్రి దగ్గర చెప్తే ఆ తండ్రి దావీదు విషయంలో ఏమయ్యాడు? ఇప్పుడు యోనాతాను తన తండ్రి దగ్గర మాట పడ్డాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మాట పడ్డాడు. అదే సమయంలో తన యొక్క మరణ స్థితి నుండి అడ్డుపడిన వాడుగా ఉన్నాడు. నీకు నాకు రావాల్సింది ఏంటంటే మరణం, నీకు నాకు రావాల్సింది ఏంటంటే శిక్ష. ఆ శిక్షను తొలగించేటటువంటి విధానంలో అడ్డుపడ్డాడు, మాట పడ్డాడు, ప్రాణమును తీయకుండా అడ్డుపడుతూ వచ్చినాడు. అంటే యోనాతాను దావీదు విషయంలో అలాగే చేస్తే నీ కొరకే నా కొరకే ఆయన ఏం చేసినాడంట? మాట పడ్డాడు. అంటే మాట పట్టడం అంటే అక్కడ చేరిన వారు అందరూ ఏమన్నారంట?
ఏమన్నారంటే, ఎక్కువ భాగం ఏమన్నారంట, అరే అనే పిలిచారంట. వాడు వీడు అనే పిలిచాడంట. అంతకంటే మాట పట్టడం ఎక్కడ ఉందా? ప్రేమతో అరే అంటే పర్వాలేదు, కానీ ఒకళ్ళు నెగ్లెక్ట్గా అరే అన్నారు అనుకోండి, ఎన్నిసార్లు అంటాం మనం, నన్ను అరే అన్నాడు, వాడు అన్నాడు అని మనం ఎంతగా కృంగిపోతాం, ఎంత నలిగిపోతాం. అక్కడున్న వారందరూ, ఆ సిలువు చుట్టూ చేరిన వారందరూ ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. దాని తర్వాత అక్కడ చేరిన వారందరూ సైనికులతో సహా అందరూ ఏం చేశారంట? ఎట్లా పడితే అట్లా దూషించారు, అవమానించారు. దాని తర్వాత ఎంతో బాధించారు. అయితే ఎన్నో మాటలు అన్నారంటే, నీ కొరకు నా కొరకు. దావీదు విషయంలో యోనాతాను ఒక్క మాటే పడ్డాడు, కానీ నీ కొరకే నా కొరకే ఆయన ఎన్నో మాటలు సహించి, నీ కొరకే నా కొరకే ఆయన ప్రాణం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. అంటే 4వ తలంపు ఏంటంటే, దావీదు విషయంలో తను చూపించినటువంటి ఆ యొక్క ప్రేమలో భాగంగా దావీదు కొరకే మాట పడ్డాడు. నిజంగా ఎవరైనా ఆ తండ్రి విధానంలో ఎవరైనా మాట్లాడతారా? అసలు డైరెక్ట్ గా తండ్రిని అడుగుతూ ఉన్నాడు రాజుని. అంటే సౌలంటే అందరికి ఏంటంట, భయమేనంట. ఎవరికి అంత ధైర్యం లేదంట ఆయన ఎదుట వెళ్ళేదాని కొరకే. కానీ దావీదు విషయంలో ఉన్నటువంటి ప్రేమ, ఎందుకంటే స్త్రీల కంటే చూపించేటటువంటి ప్రేమ, తన ఎడల తనకున్నటువంటి ప్రేమ ఎలాంటిదంట, బహు వింతైనటువంటి ఆ ప్రేమ. ఆ ప్రేమను అనుకొచ్చేటప్పటికే నిజంగా మొట్టమొదట ప్రేమించినాడు, తర్వాత రిక్తుడైనాడు, తర్వాత విజ్ఞాపన చేశాడు, దాని తర్వాత మాట పడ్డాడు. పడి తన యొక్క మరణ స్థితి నుండి తప్పించినాడు. పిల్లరా, నీకు నాకు రావాల్సినటువంటి ఆ మరణ స్థితిని తప్పించినాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన కూడా నీ కొరకు నా కొరకై కలువరి శిలువలో ఆ తండ్రి చెప్పినటువంటి ఆ యొక్క పనిని ఆయన మీద వేసుకుని ఈ లోకానికి వచ్చి జన్మించి జీవించి కలువరి శిలువకి వెళ్లే ముందు ఆయన ఎన్ని మాటలు, ఎంత అవమానాన్ని పొందినాడో జ్ఞాపకం చేసుకోవాలి. యోనాతాను దావీదు విషయంలో అలాగుంటే, పరమ యోనాతాను నీ విషయంలో నా విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట పడ్డాడు. అందుకొరకై ఆరాధించబద్దులమైన. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 41-42 వచనాలు చదవండి ఎవరైనా. మొదటి సమూయేలు గ్రంథం. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తరువాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచుండిరా. ఇలాగుండగా దావీదు మరి బిగ్గరగా ఏడ్చెను. అంతటి యోనాతాను యెహోవా నీకును నాకును మధ్యను నీ సంతతికి నా సంతతికి మధ్యను ఎన్నటికి సాక్షిగా నుండునుగాక మనమిద్దరము యెహోవా నామమును బట్టి గనుక మనసులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా, దావీదుతో మనసులో ఏం కలిగి? నెమ్మది కలిగి. ఎంత ప్రేమ కలిగినటువంటి స్నేహితుడు గమనించాలా. యోనాతానుకి అంత ప్రేమ ఉంటే, నీ ఎడల నా ఎడల ఆయనకున్నటువంటి ప్రేమను తలపోసుకుంటే, నీవు నేను పరిశుద్ధంగా నీతిగా యథార్థంగా ఆరాధించకుండా ఉండలేము. ఆరాధించే అనుభవంలో ఖచ్చితంగా పరిశుద్ధత ఉండాలా, యథార్థత ఉండాలా, నీతి ఉండాలా. అందుకని ఇక్కడ 5వ తలంపుగా యోనాతాను దావీదుని ఏం చేశాడు? ధైర్యపరిచినాడు. అధైర్యంగా ఉన్నటువంటి వ్యక్తిని ఏం చేసినాడు? ధైర్యపరిచినాడు. అధైర్యంగా ఉన్నాడు. మనం ఏం చేయాలంటే, దేవుని పిల్లలకి ఏం చేయాలా? ధైర్యపరచాలా, ఆదరించాలా, ఓదార్చాలా. అందుకనే పిల్లరా, తను ఏడుస్తున్నాడు. సాష్టాంగపడి ఏడ్చేటప్పుడు తాను అధైర్యంగా ఉన్నటువంటి దావీదుని ఏం చేస్తున్నాడంట? ధైర్యపరుస్తున్నాడు. ఎప్పుడైనా అధైర్యం ఉన్నామని ఎప్పుడైనా ధైర్యపరిచావా? ఇంకా అధైర్యంలోకి తెచ్చావా? అందుకని ఈనాడు ఆరాధించడానికి కారణం, మొదట ఆయన నన్ను ప్రేమించినాడు.
యోనాతాను దావీదును ప్రేమించినట్లుగా పరమ యోనాతానుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ప్రేమించాడు. నీ కొరకు నా కొరకు రిక్తుడయ్యాడు. నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నీ కొరకు నా కొరకు నాలుగోది ఏంటి? మాట పడ్డాడు. నేను నా జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు మాట పడినట్టుగా దేవుని పిల్లలుగా మాట పడినా ఏం పర్వాలేదు. ఆయన మాట పడ్డాడు. అందుకొరకు ఆరాధించడం అంటే సామాన్యం కాదు. ఆరాధించడం అంటే ఊరికనే రాలేదు. క్రయం చెల్లించి కొంచెం ఆయన పరిశుద్ధంగా ఉండు. ఆయనకు మొదటి స్థానమే. ఆయన నిన్ను నన్ను ప్రేమించినాడు. మొదట ఆయన ప్రేమించినట్టుగా అక్కర్లేదు, కానీ కొంచెమైనా ఆరాధనలో పరిశుద్ధతతో కూడినటువంటి ఆ ప్రేమ కనబడాలి. జ్ఞాపకం చేసుకుంటే ప్రియులరా, నేను చెప్పే మాట ఏంటంటే, నేను ఎందుకు ఆరాధించాలంటే ఆయన ఏం చేశాడో తలపోసుకో. దాని కొరకై పరిశుద్ధంగా యథార్థంగా నీతిగా ఆరాధించు. అది అవసరం. యోనాతాను దావీదుని ఎంతగా ప్రేమించినాడో, తన కొరకు ఎంతగా రిక్తుడయ్యాడో, ఎంత విజ్ఞాపన చేశాడో, ఎంతగా మాట పడ్డాడో, దాని తర్వాత ఇక్కడ ఎంతగా ధైర్యపరుస్తున్నాడో, అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తులో మనం పొందుకున్నాం. ఒకప్పుడు అధైర్యం ఉంది, పాపం చేత కోపం చేత నేనేం చేయాలనేటటువంటి అధైర్య పరిస్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఏం చేసినాడు ఆయన? ఈ లోకాన్ని కరుదించి నీ కొరకే నా కొరకాయ, నీ కొరకే నా కొరకాయ ఎందుకు నిద్ర వస్తుంది? కళ్ళు మూస్తున్నావు, మధ్య మధ్యలో మూస్తున్నావు. శరీరంలో కళ్ళు మూసుకున్నావు, కళ్ళజోళ్ళు నాకు కనపట్ల, కళ్ళు మూసుకున్నావా లేకపోతే కళ్ళు తెరుచుకుంటున్నావు? జాగ్రత్త. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకంటే కళ్ళజోళ్ళు దాంట్లో తెలియదు. నువ్వు జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో నిజంగా ఆయన నేను నన్ను ధైర్యపరిచిన అనుభవం. ఒకప్పుడు అధైర్యం, ఒకప్పుడు భయంకరమైనటువంటి స్థితిలో ఉన్న నేను నన్ను జ్ఞాపకం చేసుకునే స్థితిలోనికి తెచ్చినాడు. వీళ్ళరా జ్ఞాపకం చేసుకో. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎందుకొరకాయ ఆరాధించు. యోనాతాను దావీదుని ప్రేమించినట్లుగా బహు వింతైన ప్రేమ, స్త్రీలు చూపించేదానికంటే అధికమైనటువంటి ప్రేమ, అది అధికమైనది అని రాయబడుతూ వచ్చింది. ఆయన ప్రేమ అధికమైంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ నాయన చూపించిన ఆ ప్రేమ అధికమైన దానికి గుర్తు ఏంటంటే, నీ కొరకే నా కొరకే కలువరి సిలువలో వేలాడి శిరస్సు నుండి పాదముల వరకు క్రయం చెల్లించి నోరు తెరవక స్వరూపమైన సొగసైనను కోల్పోయిన వారిగా ఉండి నీ కొరకు నా కొరకు ప్రాణమిచ్చి సిలువలో ప్రాణమిచ్చి సమాధి చేయబడి 3వ దినాలు మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి ఆ ప్రభుని హృదయమారా ఆరాధిద్దాం. ఎందుకని ఆరాధించాలంటే ఎందుకొరకాయ. చివరిగా ఈ తలంపు చూసుకుని మనం ముగింపులోకి వద్దాం. మొదటి సమయ గ్రంథం 23వ అధ్యాయం 16-17 వచనం చదువుకోటి. మొదటి సమయాల గ్రంథం 23వ అధ్యాయం 16-17 వచనం త్వరగా. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదునొద్దకు వచ్చి నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు. నువ్వు భయపడవద్దు. నీవు ఇశ్రాయేలీయులకు రాజవగుదువు. ఆ రాజు అవుదువు. నేను నీకు సహకారినవుదును. ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతని బలపరిచాను. ఏం చేశాడంట? దేవుని బట్టి ఏమంటున్నాడు అక్కడ? ఒక మాట, నీవు రాజు అవుతావు అబ్బా అంటే రాజు అవుతావు అని చెప్పి సహకారిగా ఉన్నాడు. దేనికి? ఇది అక్కడ తలంపులో కూడా మనం చూస్తే గనక ఏం చేశాడంట? నిజంగా ఎవరు అవ్వాలి అసలు? రాజు యోనాతాను అవ్వాలి కదా. కానీ నువ్వు రాజు అవుతావు, నువ్వేమాత్రం కూడా భయపడవద్దు అంటే తను ఏం చేశాడు? తన యొక్క రాజు అయ్యేటటువంటి స్థానాన్ని ఎవరికి ఇచ్చేశాడు? దావీదుకి ఇచ్చాడు. తన సింహాసనాన్ని ఇచ్చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడాన్ని బట్టి నీకు నాకేమి ఇచ్చేశాడు? ఆయన యుగయుగములు నివసించేటటువంటి గొప్ప ఆ రాజ్యము సింహాసనం ఎదుట ఉండేటటువంటి గొప్ప ఆధిక్యతను ప్రభువైన యేసుక్రీస్తు వారు పరమ యోనాతాను నీకు నాకు అనుగ్రహించినాడు. ఏమైనా వాళ్ళరా జ్ఞాపకం చేసుకో. ఎందుకొరకాయ?
ఎందుకు ఆరాధించాలంటే ఎందుకొరకే మనం ఆరాధించాలి. యోనాతాను దావీదు విషయంలో చూపిన ప్రేమ, తను చూపించినటువంటి ఆ రిక్తులైనటువంటి స్థితి, దాని తర్వాత విజ్ఞాపన చేసిన స్థితి, మాటపడే స్థితి, ధైర్యపరిచిన స్థితి, తన రాజరికాన్ని, సింహాసనాన్ని తన స్నేహితుడికి ఇచ్చినటువంటి స్థితి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అటువాడు సహోదరునిగా నుండును. నిజమైన స్నేహితుడుగా యోనాతాను దావీదుకు ఉన్నాడు. నీకు నాకు నిజమైన పరమ స్నేహితునిగా ఆయన పరలోకానికి చేర్చే ఆ యొక్క ఎక్కడ నుండి దివి నుండి భూమిక, భూమి నుండి దివిక, దివి నుండి అంటే ఆయన నీ కొరకు నా కొరకు ఏమయ్యాడు, ఈ లోకానికి అరుదించినటువంటి స్థితిలో ఈ అనుభవాలన్నీ యోనాతాను దావీదుకి ఎలాగైతే ఇచ్చాడో నిజమైన స్నేహితుడుగా నీకు నాకు మిగిలిపోయినాడు. అందుకొరకాయ ఆరాధించు. ఎంతవరకు ఆరాధించాలంటే హృదయం మారా ఆయన వచ్చేంత వరకు. ఇది నన్ను బహిరంగంగా ఆరాధిస్తావు, కానీ ఆరాధన కూడా ఎట్లుండాలా? ప్రతిరోజు ఆరాధించాలి. ప్రతిరోజు ఆరాధించే వాళ్ళు ఎంతమంది చేయతండి? ప్రతిరోజు. ఆదివారం ఏమో బహిరంగంగా, కానీ ప్రతిరోజు మాత్రం ఏం చేయాలా? వ్యక్తిగతంగా ఆరాధించాలి. ప్రభువా నన్ను ఈ స్థితిలో ఉంచావు, నీకు వందనాలని చెప్పడమే ఆరాధన. ఇది బహిరంగంగా, అదేమో వ్యక్తిగతంగా మౌనంగా ఆరాధించేటటువంటి స్థితి. పిల్లరా, ఈ యొక్క అనుభవానికి తెచ్చిన నేను నన్ను హెర్మోన్లో మనము ఆయన ఆరాధించడానికి ఈ కారణాలను చేతబట్టుకుని మనం ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి ప్రియ ప్రభువారు మనకు సహాయం చేయనుగాక.